పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి, చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తుల కార్యాల గ్రంథము ధ్యానములలో ప్రభు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారు. మీకు ఒక అనుమానం రావచ్చు, అయ్యగారు నిన్న 5వ అధ్యాయం ఆఖరి వచనం చెప్పారు, మరి ఈరోజు 6వ అధ్యాయం 1-2 వచనాలు వదిలేసి అప్పుడే 3వ వచనంలోకి వెళ్ళిపోయారు ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు ఉదయాన్న దేవుడు మాతో 1-2 వచనాలు మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మర్చిపోయారా? ఎలాగైతే అపోస్తుల కోరిక మేరకు దైవజనులు వాక్య పరిచర్యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అని వారు ఆశపడ్డారో, ఆ పారాగ్రాఫ్లో ప్రభు ఉదయం మనతో మాట్లాడుతూ వచ్చారు. నిశ్చయముగా మనకు ప్రార్థన వాక్యము రెండు కళ్ళుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 రెక్కలు. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే ఆ రెక్కలు కలిగిన ఆ పక్షి ఆకాశ గగనాల్లోనికి ఏమవుతుందండి? ఎగిరిపోగలుగుతుంది. క్రైస్తవుడికి ఒక కన్ను ప్రార్థన అయితే ఇంకో కన్ను, ఒక రెక్క ప్రార్థన అయితే ఇంకో రెక్క ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. ఎవరైతే ప్రార్థనతో వాక్యముతో వారి అనుభవాల్లో ముందుకు నడిపించబడతారో అట్లాంటి వారు నిశ్చయముగా రేపు మేఘమెక్కబోతున్నారు. స్తోత్రం కలుగునుగాక. పరలోకానికి ఎగిరిపోతారు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇట్లాంటి సంగతులు అనేకమైన విషయాలు పొద్దున ప్రభు మాతో మాట్లాడారు. మేము వాక్యం మానేసి, ప్రార్థన మానేసి బల్ల దగ్గర పరిచర్య చేయడానికి, పంచి పెట్టడానికి మేము కాదు, ఇలాగూ పరిచర్య చేయడానికి, సంఘములో పరిచర్య చేయడానికి 1 ఆత్మతో నింపబడిన వారు, 2 జ్ఞానముతో నింపబడిన వారు, 3 మంచి పేరు కలిగిన 7 నియమించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలారా, సంఘము అనండి. అందరూ మాట్లాడారు. సంఘము అంటే ఇలా చూస్తున్నారా? నా వైపు చూడండి. ఏ ఒక్కరిది కాదండి. సంఘము ఒక వ్యక్తిది కాదు. సంఘము యేసుక్రీస్తుది. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు సంఘం. స్థానిక మందిరాలు ఉంటే ఆ మందిరాల్లో అందరూ పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలు పాడేవారిని గాన పరిచర్య అంటారు. ఏమంటారండి? గాన పరిచర్య. మందిరాన్ని శుభ్రపరిచే వారిని వింటున్నారండి, మందిర పరిచర్య అంటారు. ఏమంటారు? మందిర పరిచర్య. వాయిద్యాలు వాయించే వారిని వాయిద్య పరిచర్య. ఏ పరిచర్య? వాయిద్య పరిచర్య. వాక్యం చెప్పేవారిని ఏమంటారు? వాక్య పరిచర్య. ఇలాగూ దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేయాలన్నా వారిలో అద్భుతమైన ఈ 3 యోగ్యతలు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మందిరాన్ని శుభ్రపరచాలన్నా, మందిరములో బాత్రూమ్స్ కడగాలన్నా, మందిరములో వాయిద్యాలు వాయించాలన్నా, మందిరములో పాటలు పాడాలన్నా, మందిరములో పరిచర్య చేయాలన్నా, ఇదిగో 1 వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. 2 దైవ జ్ఞానముతో నింపబడిన వారే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. వంటలు వండాలన్నా, వడ్డించాలన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ జ్ఞానం లేదనుకో, నచ్చిన వాళ్ళకేమో 4 ముక్కలు వేస్తారు, నచ్చిన వాళ్ళకేమో 2 ముక్కలు వేస్తారు. అదిగో దానికేమో 4 ముక్కలు పడ్డాయి, నాకేమో 2 ముక్కలు పడ్డాయని అంటే సంఘంలో ఏమొచ్చేది? మాట్లాడండి, గొడవ వచ్చేది. అంటే ఏ పరిచర్యకైనా 1 పరిశుద్ధాత్మ అభిషేకము, 2 దైవ సంబంధమైన జ్ఞానము, 3 మంచి పేరు వారు సంపాదించిన వారై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. బిడ్డలారా ఎలా చూడండి,
ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి. ఒక మంచి పేరు సంపాదించాలంటే చాలా మాట్లాడతలేదు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణం ఎన్నో సంవత్సరాలు శ్రమ పడాలి, ఎన్నో సంవత్సరాలు యోగ్యమైన జీవితాన్ని అనేకులకి కనుపరచాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఏమని బిడ్డలు చాలా మంది ఉన్నారు ఈరోజు. వినండి, చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణం అండి, క్షణమాత్రం. మీరు ఇటు పక్కన దాకున్నారు ఎందుకు? ఎదురుకొచ్చి కూర్చోవచ్చు కదా మీ అందరం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం అనండి. నాకు ఎందుకంటే ఈ బాక్స్ అడ్డు వస్తుంది. హల్లెలూయా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం అనండి. కాబట్టి మంచి పేరు అనేది చాలా శ్రేష్టమైందండి. దేవుడు ఈ మంచి పేరు కోసం ఈ రోజున మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి రా బాబు. నాకేమో ఈరోజు ఇది 4వ ప్రసంగం. ఎన్నో ప్రసంగం? 4వ ప్రసంగం. నేనేంటి గట్టిగా అడుగుతుంటే మీరేంటి గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. గొప్ప ఐశ్వర్యము కంటే, ఏమన్నా గొప్ప ఐశ్వర్యము కంటే అనండి అందరూ. డబ్బుంటే పేరు వచ్చేద్దా? ఆడి దగ్గర డబ్బు ఉంది కానీ పనికి మనలోనే అంటారు. ఏమంటారండి? డబ్బు ఉంది అంటారు. ఆడి ఐశ్వర్యవంతుడే కానండి, ఆడెవడండి? పనికి మనలోనండి. గొప్ప ఐశ్వర్యము కంటే వెండి బంగారాల కంటే, ఏమండి ఈరోజున వెండి బంగారం అంటే ఎంత పిచ్చో. ప్రియులారా, నేను ఒక పాస్టర్ గారిని, మీకోసం రోజు ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంతగానో మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్లు అనే మాట, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. మీరే తీర్చాలి ఆ కోరిక. ఏంటి తెలిసిన? నాకు మండ గొలుసు అంటే ఎంత ఇష్టమో. ఏ గొలుసు అంట? వాడి సంఘస్థులందరూ మాట్లాడుకుని, అయ్య బాబోయ్ మా పాస్టర్ గారికి ఏమి ఇష్టం మాట్లాడండి. మండ గొలుసు అంటే ఇష్టం అంట. కాబట్టి సంఘంలో మీ కుటుంబం ఒక 5,000 అయింది, మీ కుటుంబం 10,000 అయింది, మా కుటుంబం 20,000 వేస్తాం, మీ కుటుంబం 1,00,000 రూపాయలు అయింది, మొత్తం వేసుకుని పెద్ద మండ చేయని కొనేస్తారు ఆయనకి. అపోస్తులు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర, చెప్పండి స్తోత్రం చెప్పండి. వెండి బంగారాలు కోరదగినవి కాదు, ఐశ్వర్యము కోరదగినది కాదు బ్రదర్. ఇలా చూడాలి. ఆ గొప్ప ఐశ్వర్యము కంటే, వెండి బంగారాల కంటే మంచి పేరు కోరదగినదై ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఆ గొప్ప ఐశ్వర్యం కోరుకోకుండా, వెండి బంగారాలు కోరుకోకుండా, నువ్వు దేవుని సన్నిధిలో ఏం కోరుకోవాలంటే, ప్రభువా నీవు నాకు ఈ సమాజములో, సంఘములో నీ ఎదుట మంచి పేరు దయచేయండి. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. మనం మంచి పేరు సంపాదించామనుకో మన ఊరిలో, మనం చెబితే మన ద్వారా 10 మంది ప్రభు దగ్గరికి వస్తారా? మాట్లాడండి. డబ్బులు పెట్టి ఆత్మలు కొనగలవా? డబ్బులు పెట్టి రాజకీయాలు చేయగలవు. మీరు రోజు నా కూడా తిరిగితే, నా జెండా పట్టుకుని తిరిగితే మీకు 1000 రూపాయలు ఇస్తాను, బిర్యానీ పొట్లం ఇస్తాను, రాత్రికి ఏంటది మంచి సరుకు ఇస్తాను, అది కూడా బ్రాండెడ్ సరుకే ఇస్తానులే, అంతేకాదు తెలంగాణ నుంచి రప్పించమని ఇస్తానులే. బ్రాండెడ్ లేకపోతే ఈ ఊర్లో డబ్బులు పెట్టి రాజకీయాలు చేయగలవు, డబ్బును పెట్టి పేరు సంపాదించలేరు. నీకు మంచి పేరు దేవుడే కలగజేయాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి సంఘంలో పరిచర్య చేసే వారికి ఏముండాలంటే నాన్నగారు? మంచి పేరు. వంటలు వండాలంటే ఏముండాలండి? మంచి పేరు. గిన్నెలు తోమాలంటే ఏముండాలండి? మంచి పేరు. ఎంగిలోకి ఎత్తాలంటే ఏముండాలండి? మంచి పేరు. మంచి పేరు. ఈరోజు చూడండి, సంఘ పెద్దలందరూ ఎవరు? సంఘాల్లో, చాలా సంఘాలు, మన సంఘాల్లో కాదండి, చాలా సంఘాల పెద్దలందరూ ఎవరు? తాగుబోతాడు, తిరిగిపోతాడు. ఎక్కడో ఇల్లు ఉంటుంది, పక్క ఊర్లో ఇంకో ఇల్లు ఉంటుంది, 2 ఇల్లులోడు. కారణం ఏంటంటే ఆడే బాగా ఏం చేస్తుంటాడు?
మాట్లాడతలేదు. పాస్ గారికి కొద్దిగా సపోర్ట్గా ఉంటూ ఉంటాడు, ఏ కార్యక్రమాన్ని ముందుంటూ ఉంటాడు, 4 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆడికి సాక్ష్యం ఉండదు, ఆడికి మంచి పేరు ఉండదు, కానీ ఆడే సంఘ పెద్ద. కారణం ఏంటంటే మరి పాస్ గారికి ఏం కావాలి చెప్పండి? డబ్బు. అపోస్తలిక సంఘములు అంటున్నాడు, మీరు దేవుని పరిచర్య చేయడానికి 7 నియమించుకోండి, 7 ఏర్పాటు చేసుకోండి. వారిని మేము చేతులెత్తి ప్రార్థన చేసి నియమిస్తాం. వారు ఎలా ఉండాలంటే 1 దేవుని ఆత్మను పొంది ఉండాలి, 2 దైవ జ్ఞానం పొంది ఉండాలి, 3 మంచి పేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పొంది ఉండాలా? మంచి పేరు. మరో మాట చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే, అదిగోండి సుగంధ తైలం అనండి అందరూ. అంటే అర్థం ఏంటి? ఏం తెలియనట్టు నటించకండి. నిద్రపోయేవాడిని లేపచ్చు, నటించేవాడిని లేపలేం. ఏంటది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళుట మేలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిమళ ద్రవ్యాల కంటే, వింటున్నారా? ఉస్ 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 అని మనం పూసేసుకుని వచ్చేస్తాం కదా, ఏంటి? స్ప్రేలు, ఇంకేంటి ఏమున్నాయి రకరకాల, సెంటు. ఇక దాన్ని కొట్టామంటే మొత్తం మందిరంలోకి రాగానే పలానాడు వచ్చేసింది. మనం పౌడర్ కొడితే పలానాడు వచ్చేసాడు, ఈ పౌడర్ కొట్టినాడు ఆడే, స్మెల్ తెలిసిపోద్ది. ప్రాంతంలో ఉంటున్నా కానీ పలానాడు వచ్చేస్తారని చెప్పేస్తాం. ఆ బ్రాండెడ్ అనమాట, ఒక్కొక్కరు ఒక బ్రాండ్. వీటన్నిటికంటే విన్నారా, మంచి పేరే పరిమళ సువాసనగా వ్యాపించేదై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు తీసేయానికి స్తోత్రం అనండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు సెంటు కొట్టుకున్నాం అనుకో, మన వీధిలోనే ఆ స్మెల్ వస్తుంది. మంచి పేరు, సొలొమోనుకు వచ్చిన మంచి పేరు అండి. విన్నారా? ఎన్ని దేశాలు పాకేసింది, ఎన్ని దేశాల నుంచి ఆయన జ్ఞానం తెలుసుకున్నానికి, ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి ఎన్ని దేశాల నుంచి రాజులు రాణిలు రాలేదు ఆయన దగ్గరికి. మీరు వింటున్నారు? ఇప్పుడు మనం కొట్టుకునే సెంటు మన ఇంట్లోనే, మన వీధిలోనే స్మెల్ వస్తుంది, కానీ మన మంచి పేరు అనేక ఊరులలో మన యొక్క పరిమళ సాక్ష్యమును వ్యాపింపజేసేదై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చెప్పండి, అన్నింటికంటే అనండి, అన్నింటికంటే చెప్పండి, అన్నింటికంటే నేను మంచి పేరు సంపాదించాలి. పక్కవారు చూసిన అన్నింటికంటే, పక్కవారు చూసిన అన్నింటికంటే మీరు మంచి పేరు సంపాదించాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ ఎలా మంచి పేరుని సంపాదించిన 7 నిర్ణయం చేశారు ఆ క్రింద వచనాల్లో. ఇంకా కొంతమంది మంచి పేరు పొందిన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున దేవుడు నాకు అట్టి మంచి పేరు కలగజేయాలని ఆశపడుతున్న వారు చేతులు తీసేయానికి స్తోత్రం అని చెప్పండి. వెండి కావాలా, బంగారం కావాలా, గొప్ప ఐశ్వర్యం కావాలా, మంచి పేరు కావాలా? మాట్లాడండి. ఎంతమంది కావాలా మంచి పేరు? గట్టిగా చెప్పి హల్లెలూయా. బైబిల్లో కొంతమంది మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 7 కాకుండా కొత్త నిబంధనలో కొంతమంది ఉన్నారు. మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా. దేవునికి భయపడితే మనకేమొస్తుందండి? అందరి చేత మంచి పేరు వస్తుంది. ఎవరి ఇతని పేరు? కొర్నేలి. చేతుల తీసయానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఇలా చూడండి, ఈ కొర్నేలి యూదుడా అన్యుడా? మాట్లాడండి బాబా. రోమీయుడు కదా, అన్యుడు కదా, యూదుడు కాదు. యూదుడు కాకపోయినా విన్నారా, ఇతడు దేవుని యందు భయము కలిగి బ్రతికాడు కాబట్టి. అయ్యా, దేవుడు అంటే గుండెల్లో భయం ఉంది. మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఇంటికాడున్నా, డ్యూటీలో ఉన్నా. మళ్ళీ ఇతను ఎంతమంది పైన డ్యూటీ? 100 మంది పైన అధికారి. ఎవరితడు? శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. శత్ ప్లస్ అధిపతి అంటే 100 మంది పైన అధికారి.
ఈ 100 మంది పైన అధికారి ఒక శతాధిపతి అండి. మా వాండగారు పనికి మనోడండి బాబు, సబ్బుకు తినేస్తాడండి, డబ్బులు సరిగ్గా ఇవ్వడండి బాబు, పని చేయించుకుని జీతం ఇవ్వడం అనే చెడ్డ పేరు ఉందా? చెప్పడం ఉందా? యూదులందరి చేత మంచి పేరు పొందాడు. ఎందుకు ఈ కొర్నేలి యూదులందరి చేత మంచి పేరు పొందాడంటే కారణం అతడు దేవుని యందు భయము కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవుడంటే భయం ఉంటే మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఇంటికాడ ఉన్నప్పుడే కాదు, మార్కెట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, గుండెల్లో కడుపులో దేవుని భయం ఉంటే భక్తి కరెక్ట్గా చేయగలుగుతాం. స్తోత్రం కలుగునుగా. దేవుని భయం లేకపోతే మందిరంలోనే నటిస్తాం, మనం ప్రజల ముందే నటిస్తాం, భక్తి ఉన్నట్లుగా నటిస్తాం. వాళ్ళని ఏమన్నా తెలిసిన వేషధారులు అన్నాడు. ఏమన్నాడండి? వేషధారులు. వేష్య అయినా పశ్చాత్తాపడితే పరలోకం ప్రవేశింపజేస్తాను అన్నాడు, కానీ వేషధారులను దేవుడు పరలోకానికి తీసుకురాడు. వేషధారణ మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి మన గుండెల్లో, మన కడుపులో ఎక్కడున్నా దేవుని భయము కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. స్తోత్రం చెప్పండి. అప్పుడు నిన్ను చూసి చెప్తారు, ఈ బిడ్డ దేవుడంటే భయం కలిగిన బిడ్డ అని అనేకులు నీ కోసం మంచి సాక్ష్యం చెప్తారు. ఈ కుమారుడు దేవుడంటే భయం కలిగినోడని నీకోసం మంచి సాక్ష్యం చెప్పాలి. ఒకటి, మంచి పేరు పొందినోడు ఎవరండి? కొర్నేలి అనండి అందరూ. కొర్నేలి. 2, ఇంకా మంచి పేరు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 1-2 చదువునన్న. 1-2 చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. తిమోతి, ఇతని పేరేంటి నాన్నగారు? తిమోతి అనే శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. గట్టిగా చెదిరి తీసేయానికి స్తోత్రం అని చెప్పండి. 2వ వ్యక్తి పేరేంటి నాన్నగారు? తిమోతి అనండి అందరూ. మాట్లాడాలో తెరిచి. ఏం పొందాడు తిమోతి? మంచి పేరు పొందాడు. కారణం వీళ్ళ అమ్మగారు ఎవరు తెలిసినమ్మా? గొప్ప విశ్వాసురాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. ఏ తల్లిదండ్రులైతే విశ్వాస వీరులుగా ఉంటారో, ఏ తల్లిదండ్రులైతే విశ్వాసములో స్థిరంగా ఉంటారో, ఏ తల్లిదండ్రులైతే విశ్వాసములో రోషముగా బ్రతుకుతారో వాళ్ళ బిడ్డలకి దేవుడు మంచి పేరు తెస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. వీళ్ళ తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసం కలిగి చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెంచారండి వీళ్ళని అని నీ బిడ్డల విషయంలో మంచి సాక్ష్యం ఊరూరు చెప్పుకుంటుంది. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన పిల్లల్ని మనం కాదు, మన పిల్లలు అబ్బా ఎంత మంచి పిల్లండి, అయ్యి బాబోయ్ తలదించుకుంటేనండి, అలా తలదించుకుని అలా కాలేజీ బస్సు ఎక్కేస్తారండి, మళ్ళీ తలదించుకుని ఇంటికి వస్తారండి, అబ్బా ఎంత నిమ్రత అండి, ఇంట్లో ఉన్నారో లేదు తెలియదండి అని ఇరుగు పొరుగులు అంటూ ఉంటే మనకి లోపల ఆనందం కలగదా? మాట్లాడండి. పనికి మాలినోడు సచ్చినోడు, ఇంకేంటి పనికి మాలినోడు సచ్చినోడు, ఇంకా ఏమున్నాయి కదా దీంట్లో. ఎప్పుడు సత్తాడని సూత్రం ఏంది? ఈదులో ఎవరిని బతకనివ్వట్లేదు ఏంటిడు, ఈ బండి మీద తిరగడం ఏంటి, ఈయన కన్నా ఈ తల్లిదండ్రులు అనాలండి. అంటే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళ అవ్వ కూడా అంటే తిమోతి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఏంటంట మంచి విశ్వాస వీరురాలు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాస వీరుల కుటుంబాలకి దేవుడు మంచి పేరు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా కొర్నేలిలో ఏముందండి చెప్పండి? ధైర్యమా? దేవుని యందు కడుపులో గుండెల్లో దేవుని భయం ఉంది. కూడా తిమోతికి క్షమించండి, కొర్నేలికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. తిమోతి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో విశ్వాసం కలిగిన వారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమొచ్చింది? తిమోతికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి ఇదే కొత్త నిబంధనలో. ఆ ఏడుగురే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా పెద్దోళ్ళు చూడండి.
అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడనైన అననీయ అనే ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది. గట్టిగా చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. సౌలు గుర్రం మీద వెళ్ళి, విన్నారమ్మా, గుర్రం మీద వెళ్తున్నాడు కదా సౌలు. వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి దేవుడు సౌలుని దర్శించాడు కదా, కనబడ్డాడు కదా సౌలుకి. తెలుసు, మీకు గుర్తుందా బైబిల్లో 9వ అధ్యాయం అపోస్తుల్లో? అప్పుడు వెంటనే అతని కళ్ళు కమ్మేసి స్వరం విని, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎవరు ప్రభు అంటే, నువ్వు హింసించున్న క్రీస్తు అని చెప్తాడు కదా. నేను ఎప్పుడు నేను హింసించానంటే, నా బిడ్డలను నువ్వు హింసించడమే, నన్ను నువ్వు హింసించినట్టు అని చెప్పి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు వెళ్ళు, అన్నయ్య అనే ఒకడు ఉంటాడు, అతను నీకు ఏం చేయాలో చెప్తాడు, ప్రార్థన చేస్తాడని. అననీయ దగ్గర కూడా దేవుని దూతలు వెళ్ళి, అననీయ సౌలు అనేవాడు ఒకడు వస్తున్నాడు, ఇప్పుడు ఆయన నువ్వు ప్రార్థించి అతని కన్నుల నుంచి ఏమవుతాయి, పొరలు రాలిపోతాయి, అతనికి బాప్తిస్మం ఇవ్వి, అతడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు, విస్తారంగా భాషలు మాట్లాడతాడు, అతడు నేను ఎన్నుకున్న సాధనమై ఉన్నాడు అనే ప్రత్యక్షత అననీయ పొంది ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. 5వ అధ్యాయం దుర్మార్గుడైన అననీయ కాదు, దేవుడితో తీర్మానం తీసుకుని డబ్బులు ఇస్తానని చెప్పి దాసేసుకుని వచ్చిన అననీయ కాదు. అననీయ తెలుసునండి, 9వ అధ్యాయంలో ఉన్న పౌలు కోసం ప్రార్థన చేసిన, పౌలుకి బాప్తిసం ఇచ్చిన అననీయ మంచి పేరు పొందాడు. ఎందుకు మంచి పేరు పొందాడంటే, ఆ మంచి పేరు పొందక ముందు అతడు దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. చేతులు తీసేయా నీ స్తోత్రం అని చెప్పండి. ఇలా చూడండి, ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఏదైనా కొన్ని కళలు ఇచ్చినా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏదైనా కొన్ని దర్శనాలు ఇచ్చినా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్ని సంగతులు నీకు దేవుడు బయలుపరుస్తున్నా, ఆ ప్రత్యక్షతలు పొందుకుంటున్న నీవు ఆ కృపను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి, పోగొట్టుకోవద్దు. అది గొప్ప తలంత్ అండి. చాలామందికి మన సంఘంలో ఉన్న కృపావరాలు ఉన్నాయి. చాలామందికి ప్రార్థన చేస్తున్న, ప్రభు అయ్యో పాస్టర్ గారు నాకు ఎలా కనబడుతుందండి, అది నిజంగా జరుగుతుంది. నాకు కూడా దేవుడు కొన్ని రాత్రులు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటే వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి ఏంటండి, మొన్నేమో చిన్నారావు గారి కోసం నాకు ఈ సమస్య రాకముందే, ఆయనకి ఇబ్బంది జరగకముందే, ఆయన సమస్య ఏదో భయంకరమైన సమస్య వచ్చినట్టు, ఆ కుటుంబం అంతా మందరికి వచ్చినట్టు, అయ్యా మీరేనా ఇంక మమ్మల్ని చూసుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నట్టుగా ఒక కళ వచ్చింది నాకు. ఆ కళను నేను పాస్టర్కి చెప్పాను. నాకంటే ముందు పాస్టర్ గారు కూడా ఒక 4 రోజుల ముందే చిన్నారావు కోసం ఎందుకో తేడాగా నాకు కళ వస్తుందండి, దర్శనం వచ్చిందని చెప్పింది ఆవిడ. ఈ మా ఇద్దరికి వచ్చిన తర్వాత 1 రోజులు తిరక్క ముందే ఆయన ఏమైపోయాడండి, ఆసుపత్రి పాలయ్యాడు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసాం, సేమ్ కల్లో, అయ్యారు మీరేనండి మమ్మల్ని మీరే చూసుకోవాలండి, మీరు చూసుకోకపోతే ఎలాగండి మా పిల్లల్ని, నన్ను, నా సంఘాన్ని మీరే చూసుకోవాలని అలా ఈ కళలో ఎలాగైతే అన్నాడో సేమ్ అదే విధంగా ఆయన కోలుకుని ఇంటికి వచ్చాక ఫోన్ చేసి అని ఈ వారంలో మన దగ్గరికి వస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. నేను ఎందుకు చెప్తున్నా తెలుసిన, చాలామందికి ఉంది ఆ కృప. ఇప్పుడు ఈ అననీయ ఎవరంట, ప్రత్యక్షత కలిగిన వాడు. అనందరం ఆ కృపను కాపాడుకోండి, పాపంలోకి వెళ్ళకండి, పనికిమాలిన పనులు చేయకండి, గర్వించకండి, నాకు ఈ కృపావరం ఉందని గర్వించకండి. సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఒక్కొక్కరిలో నుంచి ఒక కృపావరాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఈ అననీయ దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. బిడ్డలారా, ఇప్పుడు మీకు నేను 3 వ్యక్తుల పేర్లు చెప్పాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరో, రెండో వ్యక్తి కొర్నేలి, రెండో వ్యక్తి ఎవరో, మూడో వ్యక్తి ఎవరో. పాయింట్ పట్టుకోండి, ఇలా 3 కూడా మనుషుల చేత, యూదుల చేత, ఆ ప్రాంతస్తుల చేత మంచి పేరు పొందిన వారి వెళ్ళం. కానీ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, దేవుని చేత మనము మంచి పేరు పొందాలి. స్తోత్రం అనండి గట్టిగా గట్టిగా స్తోత్రం అంటలేదు. మనుషులతోనే పొందాలి, దేవుడే మనుషులతో ఆ మంచి పేరు మనకి కలగజేస్తాడు. ఎంతమంది దేవుని చేత మంచి పేరు పొందాలని ఆశపడుతున్నవారు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి.
ఎవరి చేతమ్మా చెప్పండి. చూడండి, దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కొంతమందికి మంచి పేరిస్తానన్నాడు ఆయన. గబగబా తీసి చూడాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి బయటికి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనుల దృష్టికి వినండి. భూమి మీద ఉన్న జనుల దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదను. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మీకు భూమి మీద ఉన్న సమస్త జనులతో మంచి పేరు రప్పిస్తాను. ఆమేన్ అనండి. ఆమేన్. ఇప్పుడు నా పాయింట్ ఎవరికి? ఇది ఈ రోజున మన అంశం. ఎవరికంటే ముందు ఒక 3 పేర్లు చెప్పాను. మొట్టమొదటిది ఎవరు? ఎందుకు మంచి పేరు వచ్చింది దానికి? కడుపులో గుండెల్లో దేవుడి భయం ఉంది కాబట్టి. రెండవది ఎవరు? ఎందుకు మంచి పేరు వచ్చింది ఆయనకి? తమ తల్లిదండ్రులు మంచి విశ్వాస వీరులు కాబట్టి. మూడో పేరు ఎవరిది? ఎందుకు ఆయనకి మంచి పేరు వచ్చింది? దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి. ఇక్కడ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. మీరు చెరలోకి వెళ్ళిపోయారు కదా, తిరిగి రప్పించి మీరు ఎక్కడైతే నిందించబడ్డారో, అవమానపరచబడ్డారో, అపహసించబడ్డారో అక్కడే నేను మీకు మంచి పేరు తీసుకువచ్చేదను. ఆమేన్. ఎవరు మీరు? వీళ్ళకి ఎలా మంచి పేరు తెస్తానని దేవుడు చెప్పకముందు దేవుడు వారితో ఎట్లాంటి కార్యాలు చేయించాడు, వారు ఏ అనుభవాలు కలిగిన వారో మనం పేజీలను తిప్పకర్లేదండి. అదే అధ్యాయంలో ఉన్నాడు చక్కగా కొన్ని వచనాలు. మొట్టమొదటిగా చూద్దాం 9వ వచనం. మొట్టమొదటిగా చూద్దాం 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి దేవుని నామమును బట్టి ఏక మనస్కులై, అదిగో జనులందరూ దేవుని నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు, దేవుణ్ణి సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. గట్టిగా చెదిరితే యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా. అమ్మా, మీరందరూ ఏక మనస్కులై నన్ను సేవించినట్లుగా పవిత్రమైన పెదవులు అనండి అందరూ. చాలా మందికి మందిరంలో ఏముంటాయి? పవిత్రమైన పెదవులు. ఇంటికి వెళ్ళగానే యెషయా అండి దేవదూతను చూస్తున్నాడు, దేవుని సింహాసనం చూస్తున్నాడు, దేవుడి మందిరం మహిమను చూస్తున్నాడు. ఆ మహిమంతా చూసి అన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన. యెషయా లాంటి భక్తుడే అపవిత్రమైన పెదవులు కలిగినోడైతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన దేవుడి ముందు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నా పెదాలు పరిశుద్ధపరిచయ్యా, నా పెదాలు కాల్చేయ అంటే దేవుడు బలిపీఠం మీద అగ్ని నిప్పు కణమును తెచ్చి అతని పెదవులు కాల్చి అతని పెదవులు పరిశుద్ధపరిచెను. స్తోత్రం అనండి. గట్టిగా గట్టిగా ఆమేన్ అనండి. ఎవరికి దేవుడు మంచి పేరు ఇస్తాడు తెలుసా? ఏక మనస్కులై. అంటే ఎంతమంది ఉన్నా, కుటుంబంలో ఎంతమంది ఉన్నా, సంఘములో ఎంతమంది ఉన్నా ఏక మనస్కులై దేవుణ్ణి సేవించడానికి వారు ఏ పెదవులు కలిగి బ్రతకాలండి? పవిత్రమైన పెదవులు కలిగి బ్రతకాలి. దేవుణ్ణి సేవించడానికి మందిరంలో ఉన్నప్పుడే కాదు, మందిరం బయట కూడా, ఇంటి దగ్గర కూడా నీ నోట అపవిత్రమైన మాటలు రాకూడదు. నీ నోట అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు రాకూడదు. నీ నోట పవిత్రమైన పెదవులు, పరిశుద్ధమైన మాటలు. ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తారట. ఈ నోటితోనే అబద్ధాలు కూడా చాలా మంది ఏం చేస్తారు? చెప్పేస్తారు. అదే పెదాలతో అబద్ధాలు, అదే పెదాలతో దేవుని స్తుతి, అదే పెదాలతో అబద్ధాలు, అదే పెదాలతో దేవుని స్తుతి, అదే పెదాలతో బూతిమాతలు, సరసోక్తులు, అపవిత్రమైన మాటలు, అదే పెదాలతో పాటలు.
నేను ప్రతి ఊర్లో సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పట్టుకెళ్ళి ఆయా ఊరుల్లో వింటున్నారండి, స్వార్థ కోటలు పెట్టుకుంటూ తిరిగి వాళ్ళం. నేను నాతో ఉన్న కుర్రోళ్ళు చాలా గ్రామాలు వెళ్ళి ₹1 తీసుకోకుండా అక్కడ ఎవరైనా పాస్టర్ గారిని పట్టుకుని సౌండ్ సిస్టమ్ మనమే పట్టుకెళ్తాం, ఆర్కెస్ట్రా మనమే పట్టుకెళ్తాం, జాగ్రత్తగా ₹1 తీసుకోకుండా వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పి వస్తామంటే ఈ కార్యక్రమాలలో రామచంద్రపురం నుంచి లోపలికి ఒక ఊరు వెళ్ళామండి. మధ్యాహ్నం వెళ్ళిపోవాలి, స్టేజ్ చేసుకోవాలి, అన్నీ రెడీ చేసుకుంటున్నామండి. ఆ రోడ్లో చేసుకున్నాడు ఒకటి తాగేసి వచ్చి ఆ పక్కన వాళ్ళ ఇంట్లో పచ్చి బూతులు ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు. ఆ లావణి కొడుతున్నాడు, ఆ లావణి తిడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతున్నాడు. తాగేసి మేమేమో పోన్లేదు బాబు, ఇవి తాగుబోడుతాం, మనకెందుకు కూడా పోన్లే ప్రభా, స్టేజ్ వెనకతలు ఉన్న ఇంట్లో కూడా పడుతున్నారు ప్రభా, నీకు వందనాలు ఆయనని స్టేజ్ చేసుకున్నాం, మా సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నాం, లైట్లు కట్టుకున్నాం, ఆర్కెస్ట్రా పెట్టుకున్నాం, పాటలు మొదలెట్టాం. సాయంత్రం 6ంటికి స్తోత్రాలు చెప్పాం, ప్రార్థన చేసాం, పాటలు మొదలెట్టామండి. ఈ లోపు వచ్చాడు ఆ తాగుపోతాడు. ఎక్కడికే ఆశగారా నాకు పాట ఏమన్నాడు, ఏం కావాలంట. ఇప్పుడు దాకా ఏం చేశాడు అక్కడ? వదిలి చెప్పండి. పచ్చి బూతులు మాట్లాడినాడు. ఈలోపు ఆ స్థానికులు వచ్చానండి, ఆయనకి ఇవ్వండి, ఆయన చాలా బాగా పాడుతాడండి, ఆయన మంచి సింగర్ అండి, మా సంఘంలో ఆయనే సింగర్ అన్నాడు. ఇటు తాగుబోతుండు. అదే నోటితో బూతులు మాట్లాడుతున్నారు, అదే నోటితో నీ పెదవులు పవిత్రముగా ఉన్నాయా? నీ పెదవులు దేవుణ్ణి సేవించుటకు ఎక్కడ ఉన్నా నీ పెదవులు పవిత్రంగా ఉన్నాయా? నిశ్చయముగా దేవుడు నీకు మంచి పేరును గొప్ప ఖ్యాతిని అనుగ్రహించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది మొదటి మాట. రెండో మాట 10వ వచనం. చెదరిపోయిన వారు నాకు ప్రార్థన చేయు, నా జనులు కూచు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడదు. గట్టిగా చెదరిదేశయాని స్తోత్రం అని చెప్పండి. 1 పవిత్రమైన పెదవులు దేవుణ్ణి సేవించుటకు ఏక మనస్సు. 2వది వేలలో ఉంది తెలుసండి, ప్రార్థన చేసే అనుభవం. అనండి అందరూ మాట్లాడాలి. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చేస్తున్నారంట? నైవేద్యంగా ఎందుకు వెళ్ళి వస్తున్నారు తెలిసిన? దేవునికి ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. 2వది, నువ్వు ప్రార్థించే బిడ్డవైతే దేవుడు నీకు మంచి పేరును గొప్ప ఖ్యాతిని కలుగు చేస్తాడు. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. ఏం చేసే బిడ్డలుగా ఉండాలి? బిడ్డలారా, ఏమన్నా బిడ్డలు చెప్తలేదు. ప్రార్థన చేసుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా చేయరా? ఇప్పుడు సెల్ ఫోన్లేనా? ఫోన్లు బాగా పెరిగిపోయినాయి కదా. యమనస్తులు ప్రార్థన చేసుకుంటున్నారు ఇప్పుడు ల్యాప్టాప్లేనా? ల్యాప్టాప్ ముందు ఆ కిందనే ఉంటుందండి. అప్పుడు దాకా గేమ్ ఆడేస్తుంటారు, గిబ్జీలని. ఎలా పబ్జీలేనా ఇంకేదంటారు? పబ్జీయా చెప్పండి. అదే నేను ఏం చేసుకుంటానమ్మా? స్తోత్రమానండి గట్టిగా. ఇది కాదు, ఎక్కువగా మనం ఏం చేయాలి? ప్రార్థన. అనండి అందరూ చెప్పండి గట్టిగా. ఆ సిస్టర్ గారు వినయమణి గారు వచ్చి నిలువు మోకాలమే చేశారు గంట ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఏ మోకాళ్ళు? నిలువు మోకాలు. నేర్చుకోవాలమ్మా, నిలువు మోకాల్లో గొప్ప శక్తి ఉంటుంది. అంత వయసులో కూడా ఆ తల్లి గారు నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంట సేపు కూడా. నేను ప్రార్థన ముగించేదాకా కూడా. అట్లాంటి తల్లులు ఆ ప్రార్థనలు సంఘాలకి ఎంత ఉపయోగం అండి, ఎంత దీవెనగా ఉంటుంది ఆలోచించండి. మనకు వచ్చేలా సతికిలు పడి కింద బాసి మెడలు వేసుకుని హల్లెలూయా అంటే ఆరోగ్యాలు బాగోపోతే పర్లేదు, మోకాలు నొప్పి అనుకో పర్లేదు, నీకు ప్రాబ్లం, నేనేం కాదంటలేదు. ఆరోగ్యంగా ఉన్న యమనస్తులు ప్రాముఖ్యంగా, అమ్మాయి యమన చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మీకేమైనా మోకాలు నొప్పులు ఉన్నాయా చెప్పండి? మోకాల మధ్యలో గ్రీజ్ అరిగిపోయిందా? గ్రీజ్ ఏదో అరిగిపోయింది, మీకు అప్పుడే అరిగిపోయిందా? నిలువు మోకాళ్ళ ప్రార్థన నీ స్థితిగతులు మార్చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. నిలువు మోకాళ్ళ ప్రార్థన. నేను నిలువు మోకాళ్ళు వేసే గంటల ప్రార్థన చేసి, మీకు తెలుసు కాల్ ఆపరేషన్ అయి నేను వెళ్ళిపోతున్నాను. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అయిపోతే రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అయిపోయి 2 పిల్లలకి అనేది చేస్తారా మీరు చెప్పండి? చేస్తారా? యవ్వనంలో ఉన్నప్పుడు నిలువు మోకాళ్ళు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. నేను యవ్వన కాలంలో రక్షణ పొందానండి. ఆన్లైన్ ప్రేయర్ అంటే మా పాస్టర్ గారు మధ్యాహ్నం 12 గంటల, అర్ధరాత్రి 12 గంటలు 1 గంట దాకా వాకింగ్ చెప్పేవాడు. 1 గంట నుంచి 4:30, 5 దాకా ప్రార్థనలే.
మేము కుర్రోళ్ళం, లేడీస్ కూడా, అమ్మాయిలు కూడా, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు పోటీ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎన్ని గంటలు? అర్ధరాత్రి 1 గంటలు స్టార్ట్ అవుతున్నాయి ప్రార్థన. ఆన్లైన్ పేరు కదా ఇది. ఇప్పుడు దగ్గర వాక్యాలన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నిలువు మోకాలు వేద్దాం, ఎవడెన్ని గంటలు ఉంటాడో తెలుసుకుందామని పోటీలు పెట్టుకుని మరి 3 గంటలు 4 గంటలు నిలువు మోకాలు ప్రార్థన చేసేవాళ్ళం. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. పోటీ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కసి ఉండాలి, దైవ సంబంధమైన ఆసక్తి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం అనండి. ప్రార్థన చేసేవారికి దేవుడు ఏం చేస్తాడు? మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఇస్తాడు. 11వ వచనం ఆ దినమున, ఈ 11వ వచనంలో మనం చూస్తామండి, వారు ఇక ఎన్నడూను గర్వపడరంట. ఏం పడరంట అండి? గర్వం ఉండదంట వారిలో. 11వ వచనం. 1, ఏక మనస్కులై దేవుణ్ణి సేవించుటకు పవిత్రమైన పెదవులు కలిగిన వారికి దేవుడు మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఇస్తాడు. 2, మోకాళ్ళ ప్రార్థన. అనందరూ మోకాళ్ళ ప్రార్థన చేసే వారికి దేవుడు మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఇస్తాడు. 3వది, ఎన్నడూనూ గర్వపడకూడదు. అనందరూ మాట్లాడతలేదు. నేను బాగా పాడతాను, నేను బాగా మాట్లాడగలను, నేను బాగా చదవగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను మంచి పరిశుద్ధంగా ఉండగలను, నేను పరిచర్య చేయగలను, నేను ఒక్కనే కుర్చీలు ఎత్తేయగలను, నేను ఒక్కనే మందిని ఊడి చేయగలను, నేను ఒక్కనే మంచి బలార్జున్ని, నాకు చాలా ధనం ఉంది, నా వడ్డానం ఉంది, కలితే వడ్డానం తాకట్టు పెట్టుకుంటాను. దేన్ని బట్టి నీ గర్వం చెప్పండి? దేవుడు అన్నాడు, దేన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావో దాన్ని ఒక దెబ్బలో తీసేస్తానన్నాడు. ఏమన్నాడండి? మాట్లాడండి. దెబ్బలో పోద్ది మొత్తం. దేన్ని బట్టి గర్వపడుతున్నాము? గర్వపడకుండా చేశాడండి దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇక ఎన్నడూనూ గర్వము పడరు. స్తోత్రం కలుగును గాక. ఇక వాళ్ళకి గర్వం ఉండదు. ఆమేనండి. గర్వం అంతా తీసుకెళ్ళాడు, శత్రువుల దగ్గర తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇది చేసి తీసుకొచ్చాడు మళ్ళీ. గర్వపడని వారికి 3వదిగా దేవుడు గొప్ప పేరుని గొప్ప ఖ్యాతిని అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. 13వ వచనం. ఇశ్రాయేలీయులు మిగిలిన నా దగ్గరికి వచ్చినటువంటి వీరు పాపము చెయ్యరు. 4వది, పాపము చెయ్యని వారు. అనందరూ మాట్లాడండి. మనుషుల ముందే కాదు, ఎక్కడా కూడా ఒంటరిగా ఉన్నా ఏం చేయకుండా, పాపము చేయకుండా. ఈ పాపం వల్ల నిన్న మీకు చెప్పాను కదా, నిన్న మొన్న పాపం వల్ల మానవుడికి ఏమొస్తుందండి? అవమానం. చెప్పండి, ఏమొస్తుంది? అవమానం. పాపం వల్ల అవమానం వస్తుంది. పరిశుద్ధత వలన, పాపము చేయని స్థితి వలన మనకేమొస్తుందంటే మంచి పేరును గొప్ప ఖ్యాతిని వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఈ అమ్మాయి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈ అమ్మాయి ఏం చేయదు? పాపం చేయదు. ఈ అబ్బాయికి ఎన్ని టాస్కులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈ అబ్బాయి ఏం చేయడు? పాపం చేయడు. ఈ స్త్రీ, ఈ పురుషుడు, అమ్మో వీళ్ళ కరెక్ట్ అండి అని మన కోసం 100 మంది సాక్షిని చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఇలా కరెక్ట్ అండి బాబాయ్, నిప్పండి నిప్పు అనాలి. స్తోత్రం చెప్పండి. ఏమనాలా? నిప్పండి నిప్పు. ఏముందిలే రాడా, బిర్యానీ పెడుతూ చెత్తలే మంద సినిమాకి. బిర్యానీకి పడిపోతాడు, చిన్న పార్టీతో వచ్చేస్తాడు అని తెచ్చుకోకూడదు మనం పేరు. అమ్మో చచ్చిపోవాలి తప్ప సినిమాకి రారండి వెళ్ళో. అయ్య బాబోయ్ చచ్చిపోవాలి తప్ప సినిమా చూడండి వెళ్ళో. అయ్య బాబోయ్ చచ్చిపోవాలి తప్ప ఇటువంటి దొంగతనాలు ఇటువంటి పనులు చేయరండి వెళ్ళో. అయ్య బాబోయ్ పర్ఫెక్ట్ అండి వెళ్ళో అని అనేకులు ఎదుట కనుబరచాలి. కాబట్టి మత్తయి సువార్త 5:10 అన్నాడు, మీ సత్క్రియల వలన తండ్రికి మహిమ వచ్చినట్లు మీ సత్క్రియలు అన్యజనుల ఎదుట ఏం చేయండి? వెలిగింప చేయుడి అన్నాడు. వెలిగింపనీయుడి అన్నాడు. నా భక్తి నాలో ఉంటే సరిపోతులే, ఎక్కడికైనా చూపించ. నువ్వు సోది గౌరులు చెప్పగే. రహస్యంగా చేయమన్నాడు, బహిరంగంగా చేయమన్నాడు. చదవండి మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి, అదిగో మనుష్యులు మీ సత్క్రియలు చూచి. ఆగనానే, మనుష్యులు మీ సత్క్రియలు చూచా చూడకుండానా? అంటే చూసేటట్లు చేయాలా, చూడకుండా చేయాలా? మాట్లాడండి. మనుష్యులు మీ సత్క్రియలు చూస్తారు. క్రైస్తవులు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్న నిన్ను మరీ టార్గెట్ పెట్టి చూస్తారు. స్తోత్రం చెప్పు. విన్నావా?
ప్రతిరోజు బైబిల్ పట్టుకెళ్ళిపోతున్నాడు, ప్రతిరోజు బైబిల్ పట్టుకెళ్ళిపోతుంది ఇవిడే. అసలు ఏంటి ఇలా పరిస్థితి? ఇలా చూపులు ఎలా ఉన్నాయి, ఇలా మాటలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రలోభించబడతారా, ప్రేరేపించబడతారా, ఏదైనా మనం వీళ్ళకి ఇలా ఇసిరితే ఎర్ర వేస్తే పడిపోతారా అని కొంతమంది మనల్ని పరీక్షిస్తాడు. ఇలా చూడండి, ఒక రోజున ఒక ఆయన మంచి భక్తుడండి, చాలా కష్టాల్లో ఉన్నాడు. తినడానికి పిల్లలకి డబ్బులు లేవు, తినడానికి ఇంట్లో ఒక 500 రూపాయలు పెట్టి కిరాణా బియ్యం తీసుకోవాలని డబ్బులు లేవండి. 100 రూపాయలే ఉన్నాయి. బస్సు ఎక్కాడమ్మా, టికెట్ తీసుకున్నాడు, కండక్టర్ గారికి 100 రూపాయలు ఇచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. 20 రూపాయలు 30 రూపాయలు చిల్లర మిగులుద్ది కదా, ఆ డబ్బులు ఇవ్వాలి కదా. ఇస్తూ ఆ కండక్టర్ గారు 400 ఎక్స్ట్రా ఇచ్చేస్తారు. ఎంత అంటే ఆ 100 రూపాయల నోటిని ఆయన 500 నోటుగా తీసుకుని 500 నోటు ఇచ్చాడేమనుకుని 400 ఎక్స్ట్రా ఇచ్చేసాడు. ఈయన లెక్క పెట్టుకున్నాడు. కండక్టర్గా టికెట్లు కొట్టుకుంటూ ఫ్రంట్ సీట్ కదా వెళ్ళి కూర్చుండిపోయాడు ఆయన. వెంటనే ఇతనిలో సతమతం అవుతున్నాడు. అయ్యో లెక్క పెట్టుకున్నాడు, చూసుకుంటూ అయ్యో నేను భక్తున్నే, ఇలా చేయకూడదు, నాకు 400 ఎక్స్ట్రా ఇచ్చేసాడు ఈ కండక్టర్ గారు, పొరపడినట్టున్నాడు, తీసుకెళ్ళి ఇచ్చేయి అని లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇంకొక ఆత్మ అంటుంది, లేదు నువ్వు చాలా కష్టంలో ఉన్నావు కదా, నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు కదా, బియ్యం కూడా నీ ఇంట్లో లేవు కదా, పిల్లలు ఆకలితో ఉన్నారు కదా, ఈ 40 రూపాయలకి బియ్యం వస్తాయి, దేవుడే ఇచ్చాడు నీకు, ఏంటి 400 ఎక్స్ట్రా దేవుడే ఇచ్చాడులే, ఏం పర్లేదు, కాముగా వెళ్ళిపోయి బియ్యం కొనుక్కొని ఇంటికి వెళ్ళి కిరాణా ఎచ్చాలు ఇవన్నీ పట్టుకెళ్ళి ఇవన్నీ ఉంటాయి కదండి, పప్పు దినుసుని కొనుక్కొని మీరు పోషించబడండి. ఈ 2 తలంపులు వస్తున్నాయి. లోపల తజ్జిన భజనాలు జరుగుతున్నాయి. మొత్తానికి పరిశుద్ధాత్మని గద్దెంపుకి లోబడ్డాడు. బస్సు తన దిగే ప్లేస్ వచ్చేసింది, వాళ్ళ ఊరు వచ్చేసింది. బస్సు డిపోలోకి వెళ్ళిపోతుంది. గబగబా దిగుతున్నాడు. కండక్టర్ గారు, మీకు నేను 100 రూపాయలు ఇచ్చానండి, మీరు పొరపడి 500 అనుకుని నాకు 400 ఎక్స్ట్రా ఇచ్చేసారు, ఇదిగో మీ 400 అని ఇచ్చారంట. వెంటనే అప్పుడు కండక్టర్ తీసుకున్నాడంట, నేను పొరపడి ఇవ్వలేదయ్యా, నేను కూడా ఈ మధ్యనే కొత్తగా మీ ఏరియాలోకి అద్దెకి వచ్చాను, నువ్వు ఎప్పుడు బైబిల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటావు, ప్రార్థన అంటావు, పాటలు అంటావు, చర్చిలో తెగ పాటలు పాడేస్తావు, తెగ భక్తి చేస్తావు కదా, అసలు నీ భక్తి ఎంతవరకు కరెక్టో లేదని కావాలనే 400 నీకు నేను ఏం చేశాను, ఎక్స్ట్రా ఇచ్చాను, అసలు నేను పరీక్షించడానికి ఇచ్చాను. ఈ 400 నువ్వు తీసుకుని వెళ్ళిపోతే నిజంగా నువ్వు భక్తిలో డమ్మి, నీ దేవుడు డమ్మి అనుకుందును, కానీ నువ్వు భక్తిగా నిలబడి తిరిగి నాకు 400 ఇచ్చేసావు కాబట్టి రేపు ఆదివారం నుంచి నేను కూడా మందిరానికి వస్తానన్నాడు ఆ కండక్టర్. స్తోత్రం చెప్పండి అని ఆ కండక్టర్ ఇతన్ని బట్టి మందిరానికి వెళ్ళండి, అతడు రక్షణ పొందండి, అతడు పెద్ద పాస్టర్ అయ్యండి, ఈ సాక్ష్యం చెప్పాడండి, నేను విన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనా. స్వార్థ వల్ల కాదు, అంటే నువ్వు భక్తి చేస్తుంటే, బైబిల్ పట్టుకుని వస్తుంటే ఖచ్చితంగా కొన్ని నేత్రాలు నీ మీద టార్గెట్ చేస్తాయి. వాళ్ళకి నువ్వేం చూపించాలి తెలిసిన? పరిశుద్ధతను చూపించాలి, యథార్థతను చూపించాలి, ప్రేమ చూపించాలి. అది చూపించే విషయంలో మనం ఫెయిల్ అయిపోతే వింటారా, ఆ అన్యజనులు మన దేవుణ్ణే తక్కువగా లెక్కేస్తారు. అప్పుడే మనం రోషంగా నిలబడితే మన దేవునికి వారి ఎదుట గొప్ప మహిమ చెందుతుంది. కాబట్టి చెప్పాడు, అన్యజనులు ఏమన్నాడండి, మనుష్యులు మీ సత్క్రియలు చూచి మనుష్యులు నీ మంచి ప్రవర్తన, నీ పరిశుద్ధత, పాపాలని నీ జీవితం, యథార్థమైన నీ ఖచ్చిత తత్వాన్ని చూసి, నీలో ఉన్న దైవ సంబంధమైన రోషాన్ని చూసి నీ పరలోకములో తండ్రిని మహిమ పరుచునట్లు, గదిలో కాదు, ఇంట్లో కాదు, 4 గోడల మధ్యలో కాదు, వారి ఎదుట నీ వెలుగును నువ్వు ప్రకాశింపచేయుడి. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం అనండి, హల్లెలూయా. పాపము చెయ్యని వారు దేవుడి కోసం రోషం కలిగి ఉంటే దేవుడు నీకు మంచి పేరును, గొప్ప ఖ్యాతిని తెస్తాడు. ఇది ఎన్నో విషయం అండి? 4వ విషయం. 5వ విషయం చదవండి, 13వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు. తర్వాత అండి 5వది అబద్ధము ఆడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ అంటలేదు. ఎంత సింపతియో వాళ్ళంటే మీకు కదా. ఎవరంటే చూసే అంత బ్యాచ్ సైలెంట్ అయిపోయింది. ఎవరంటే అబద్ధం దడికట్టినట్టు ఆడకూడదండి. అబద్ధం ఎలా ఆడాలంటే గోడ కట్టినట్టు. ప్రభు అన్నాడు 21:9 ప్రకటనలో, రే ఈ మీ అబద్ధికులందరినీ ఏం చేస్తాను నేను,
అగ్నిగుండంలో కాల్చేస్తాను అన్నాడు. క్రైస్తవుడు మాట అవునంటే అవును, నిజము పలికే పదవులు శాశ్వత కాలం ఉంటాయి, అబద్ధమాడే పెదవులు క్షణమే ఉంటాయి. అబద్ధాలు మనం మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధాలు మాట్లాడకుండా ఉంటే దేవుడు మనకి మంచి పేరును గొప్ప ఖ్యాతిని కలగజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత 6వ విషయాన్ని కూడా చెప్పాడు అక్కడ, కపటములాడు నాలుక వారికి ఉండదు. కపటము అనండి అందరూ, అట్లని వేరు. కపటం అంటే అర్థం ఏంటి? పైకి ఒకలాగా, అది సిస్టర్ గారండి వందనాలండి, ఎంత మంచిదనండి, మీరు సూపర్ అండి, అదా పనికి వాళ్ళింది. మన ముందు ఏంటది? బ్రదర్ గారండి మీరు సూపర్ అండి, బాబే ఆడా పనికి మనోడు ఏదమన్నాడు ఏదమా. మనుషుల ముందు ఒకలాగా చెప్పండి, బయటకు ఒకలాగా. దీన్ని ఏమంటారు? కపటము. చెప్పండి ఏంటిది? కపటము. కపటమైన నాలుకలు, కపటమైన పెదాలు మనకు ఉండకూడదు. కపటమైన స్వభావం అండి కొంతమందికి. పైకో ఎంత నోట్లో నుంచి కురిపించేస్తుంటారు. ఏంటిది? నోట్లో నుంచి కురిపించేస్తూ ఉంటారు, అదే నోట్లో నుంచి ఎక్కడికక్కడ వేసేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు పౌలు గారి సంఘంలో ఉంటే పౌలు గారు అన్నాడు, కపట సహోదరుల వలన దీని ఎన్నో బాధలు పడ్డ. పౌలు లాంటి మహానుభావుడికే ఎటువంటి బ్యాచ్ ఉందంట? మాట్లాడండి అమ్మా. కపట సహోదరులు. అయ్యారండి అయిపోయి అయ్యారండి, పక్కెళ్ళి గోతులు తీసేసి, ఇది ఉంటే నువ్వు బాగుపడవు, అది లేకపోతే దేవుడు నీకు మంచి పేరును గొప్ప ఖ్యాతిని కలుగజేస్తున్నాడు. 7వ మాట, ఆఖరి మాట చూద్దామా? మొట్టమొదటిగా మనం చూసామండి ఏంటి? 9వ వచనం ప్రకారంగా వాళ్ళందరూ ఏక మనస్కులై దేవుణ్ణి సేవించుటకు పవిత్రమైన పెదవులు. 10వ వచనం మనం చూసాం. రెండవదిగా చదిరిపోయిన వారందరూ ప్రార్థన చేసుకుంటూ తిరిగి వస్తారు. 11వ వచనంలో మూడవదిగా చూసాం, గర్వము ఇకను ఉండదు. 13వ వచనంలో మనం చూసాం, వారు పాపము చెయ్యరు. 13వ వచనం మనం చూసాం, 5వదిగా వాళ్ళు అబద్ధం ఆడరు. 6వదిగా అదే 13వ వచనం మనం చూసాం, కపటపు నాలుక వారికి ఉండదు. 7వదిగా అదే 13వ వచనం మనం చూస్తున్నాం, వారు ఈ లోకములో ఎవరికిని దేనికిని భయపడరు, దేవునికే భయపడతారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎంత సమస్యకైనా అనండి అందరూ గట్టిగా అంటలేదు మీరు. ఇది ముగింపులోకి వచ్చేస్తాం. ముగింపు మాట 7వ మాట, ఆఖరి మాట. చెప్పండి, ఎంత సమస్యకైనా నేను భయపడను, నా దేవునికే భయపడతాను. పక్క వైపు చెప్పండి, ఎంత సమస్యకైనా మీరు భయపడకండి, మీ దేవునికే భయపడండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం అనండి. సమస్యలకి ఏమవ్వకూడదు. నువ్వు రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్ల భయపడిపోతున్నా, అయ్య బాబా ఇంక రాత్రి నిద్రపోను మనం. ఏం టెన్షన్ ఎందుకు? ప్రీ ఫైల్ ఎందుకు పెట్టారు మీకు? ఈ టెన్షన్ అని పోవాలనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. టెన్షన్ భయం ఉందా? దేనికి? భయపడితే రాయిలో ఎగ్జామ్ పేపర్ చూడగానే పడుకుంటానే అంటావు. ఫస్ట్ వెళ్ళగానే ప్యాడ్ నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ఏం చేస్తుంది తెలిసిన? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏం చూడదు, తీసుకోగానే పైన ప్రైజ్ ద లార్డ్ అని రాయి. ఏమి రాస్తావు? ఆ క్వశ్చన్ పేపర్ నీతో పాటుగా వచ్చేసేదే. ఆన్సర్ పేపర్ మీద కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఏ పేపర్ మీద? క్వశ్చన్ పేపర్ మనం తిరిగి తెచ్చేసుకుంటాం లేదా? తిరిగి ఇచ్చేస్తారు కదా ఇంటికి. ఎవరా? నీవు ఇంటికి ఏ పేపర్ అయితే తెస్తావో దానిపైన ఫస్ట్ వాళ్ళు మీకు ఇస్తారు. ఫస్ట్ ఆన్సర్ షీట్లు ఇస్తారు. ఆన్సర్ షీట్లో నీ ఎగ్జామ్ నెంబర్ అని రాయాలి, హాల్ టికెట్ నెంబరు, పేరు అని రాసేసుకుంటాం. తర్వాత టైం అవగానే క్వశ్చన్ షీట్ ఇస్తారు మీకు, క్వశ్చన్ పేపర్స్. క్వశ్చన్ పేపర్ తీసుకో. ముందు తీసుకున్నావా? తీసుకుంటారు మీరు అందరూ ఎగ్జామ్ రాసి. క్వశ్చన్ పేపర్ చదివేకండి. ఫస్ట్ తీసుకోగానే ప్రైజ్ ద లార్డ్ అని రాయి, లేకపోతే తెలుగు అయితే దేవునికి స్తోత్రములు అని రాయి. స్తోత్రం చెప్పండి గట్టి. నేను రాసి ఉన్నాండి. నేను 7th క్లాస్ ఎగ్జామ్స్, మాకు అప్పుడు 7th అంటేనే అప్పుడు పబ్లిక్ ఉండేది. మాకు 7thలోనే. ఇప్పుడు మీకు రేపు వచ్చే సంవత్సరం నుంచి 10th కూడా తీసారట. ఇక 10th కూడా పబ్లిక్ లేదట, రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇక మా విద్యాలకి ఎంత హ్యాపీయో ఏమండి. ఇలా చదువులకి 7th క్లాస్ వెళ్ళిపోయి ఫస్ట్ పొద్దున్న వెళ్ళిపోయి వెళ్ళాం సైకిల్ వేసుకుని. మా నాన్నగారు కూడా రావడం, మమ్మల్ని ఎగ్జామ్ వాళ్ళకి దేపెట్టడం, లేకపోతే మా స్కూల్లో వ్యాన్లో ఏముండదండి. సైకిల్ ఇచ్చేవాడు, పెన్ను కొనివాడు, రే వెళ్తా
చర్చి కాడికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో, పాస్టర్ గారి కానుక ఇచ్చేయి, వెళ్ళిపోనివాడు అంతే. మా తమ్ముడు నేనే కదప్పుడు, మరి మా తమ్ముడు మళ్ళీ ఆయన వేరు 7వ తరగతిలో మాకు ఈ క్రమం సైకిల్ వేసుకుని మాకు కానుక ఇచ్చేవాడు. అప్పట్లో ఎంతో మరి కానుక ఆ 10 రూపాయలు 20 రూపాయలు తిన్నగా పొద్దున్నే చర్చి కాడికి వెళ్ళిపోతే పాస్టర్ గారు ఉండేవారు, సుబ్బారావు పాస్టర్ గారు అని. బ్రాహ్మణ్స్ నుంచి కనబట్ట అనమాట ఆయన, బ్రాహ్మణ్స్ నుంచి మారిన పాస్టర్ గారు, పాలకొల్లో చనిపోయాడు ఆయన, మంచి పాస్టర్ ఆయన. మాకు రానా వచ్చావా అని ప్రార్థన చేసేవాడు. థ్యాంక్స్ అండి, ప్రైజ్ అండి, వందనాలండి, తాతయ్య గారు అయితే సరే అండి, ప్రార్థన చేయండి అని ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ముందే వెళ్ళిపోయి ఆ నెంబర్లో జాతక చూసేసుకుని అన్ని చేసుకుని చెక్ వెళ్ళిపోయి కూర్చుని పోస్ట్ వాళ్ళు ఇవ్వగానే దేవునికి స్తోత్రములు అన్న. ఏ పేపర్ అయినా 6 పరీక్షలైనా 7 పరీక్షలు 8 పరీక్షలైనా ఏ పేపర్ అయినా పైన రాసిపోయింది ఫస్ట్ దేవునికి స్తోత్రం అని రాసి ప్రభువా అని ప్రార్థన చేసి అప్పుడు చదవడం మొదలు పెట్టేవాడిని. అప్పుడు ఈ ప్రశ్న మనకు వచ్చు, ఇది మనకి రాదు అనుకుంటే వచ్చింది ముందు టక్ 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 మన ఫస్ట్ అయితే ఏమొచ్చినాయో ఏదైతే వచ్చో టక్ 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 మన ఫస్ట్ అని చేసేవాడిని, వచ్చి రాసేవాడిని. మన స్తోత్రం చెప్పని. కొంతమంది రాని దానికోసం ఒకటోదని గుర్తుంది కనుక కొద్దిగా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న టైం ఏమవుతుంటుంది. ఫస్ట్ నీకు చాయిస్ ఇస్తాడు కదా, చాయిస్లో నువ్వు వచ్చిన క్వశ్చన్స్ ఏం చేయాలి, టకా టకమని రాసుకుని వెళ్ళిపోవాలి. అన్నీ వచ్చిన చాయిస్ ప్రకారం రాస్తాం అనుకో, ఇంకా నీకు టైం ఉంటే అప్పుడు మిగిలిన కొద్దిగా వచ్చినవి ఉంటాయా అవన్నీ అటెంప్ట్ చేయాలి. 10th సేమ్ ఇంతే. 10th సైకిల్ మీద వెళ్ళడం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం, ఆయన చేతుల్లో కానుక పెట్టడం, పేపర్కి వెళ్ళడం, దేవునికి స్తోత్రం రాయడం, మళ్ళీ మామాలి. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇంటర్లో అంతే, అడుగులేగానండి గట్టిగా. డిగ్రీలో అంతే. భయపడవలసిన పని లేదు, నా యేసయ్య నాతో ఉన్నాడు. స్తోత్రం అనండి. ఉండి నువ్వు చదువు కదా, కష్టపడ్డావు కదా, సరిగ్గా ఆ ప్రశ్నకి ఏ జవాబు రాయాల టక్కుమని దేవుడు నీకు అప్పుడే ఆయన్ని జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం కలుగును. అద్భుతంగా రాసేస్తావు. మీరు కూడా ఎన్నో సమస్యలతో ఉండొచ్చు. ఇక్కడ చెప్పాడు, వారు భయపడరు. స్తోత్రం చెప్పండి. భయపడరు కాబట్టి వారికి నేను మంచి పేరును గొప్ప ఖ్యాతిని అనుగ్రహిస్తారు. ఈ లోకంలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వారు భయపడరు. ఎవరికి భయపడతారు వాళ్ళు? కొర్నేలి వాళ్ళు ఎవరికి భయపడతారండి? దేవునికే భయపడతారు. దేవునికి భయపడేవాడు అనండి గట్టిగా చెప్పండి. దేవునికి భయపడేవారు, ఇంకాస్త గట్టిగా, దేవునికి భయపడేవారు ఈ భూమి మీద ఏ సమస్యకి భయపడరు. బిడ్డల భవిష్యత్తు ఎలాగా, పిల్లల జీవితాలు ఎలాగా, ఉన్న అప్పులు ఎలాగా, ఉన్న ఈ రోగం ఎలాగా, ఆ జగనీళ్ళు వస్తుందా రాదా, నాకు ఏ భయాలు ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా ఆమేనండి. వచ్చిన స్తోత్రం, పోయిన స్తోత్రం అనండి గట్టిగా. కొంతమంది మాట్లాడతలేదండి అంటే వస్తేనే స్తోత్రమా కొంతమందికి. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను యెహోవా నామానికి. చెప్పండి, వచ్చిన స్తోత్రం అనండి. వచ్చిన స్తోత్రం, పోయిన స్తోత్రం అంటలేదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ కడవరి దినాల్లో వింటున్నారా? ముగింపులోకి వచ్చాను. మంచి పేరు కోరుతున్నాడు ఆయన, వెండి బంగారాలు కాదు. నువ్వు కూడా ఏం కోరుకోవాలి? మంచి పేరు కోరుకోవాలి. ఆ పేరు కలిగిన వారినే, ఆత్మ కలిగిన వారినే, జ్ఞానము కలిగిన వారినే దేవుడు తన సంఘములో బల్ల దగ్గర పరిచయం చేయడానికి ఏం చేశాడు? దేవుడు నియమించుకున్నాడు. ఈ పేరు కావాలంటే మన జీవితాల్లో ఈ 7 అనుభవాలు కావాలి. టట్టుగా చెబుదాం. ఒకటి, మొట్టమొదటిగా ఏక మనస్కులై ఆయన్ని సేవించుటకు పవిత్రమైన పెదవులు మొట్టమొదటిగా. రెండవదిగా చెదిరిపోయిన మనమందరము తిరిగి ప్రార్థన చేయుటకు వచ్చుట, మోకాళ్ళ ప్రార్థన. మూడవది గర్వం అనేది, అహంభావం అనేది ఏమాత్రము లేకుండా బ్రతకాలి. నాలుగవది పాపము చెయ్యని పరిశుద్ధులుగా మన జీవితాల్లో మనం అనేకులకి కనుపరుచుకోవాలి. ఐదవది అబద్ధాలు మనం మాట్లాడకూడదు. ఆరవది కపటమైన నాలుక పైకి ఒకలాగా లోపల ఒకలా ఉండకూడదు. ఏదైనా రియాలిటీగా లోపలది బయటికి ఉండాలి. ఏడవది దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు, నా యేసయ్యకే నేను భయపడుదును గాక. అప్పుడు దేవుడు భూమి మీద జనులందరిలో నీకు మంచి పేరును గొప్ప ఖ్యాతిని కలగజేయను. ఈ లేఖనాలు దేవుడు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ త్వరగా నిలువు మోకాలు వేండి. కూర్చుని వారు లేచి నిలబడండి.